వీటిల్లో 10 అంశాలు సంబంధించి కూడా బీసీ డిక్లరేషన్ చేస్తే వాటిలో 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు, ముఖ్యంగా 4,000 రూపాయలు ఏదైతే వారికి కూడా అందించాలి చేతి వృత్తుల వారికి. వారు ఒక వయసు వచ్చిన తర్వాత వారు కష్టపడలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వారికి ఇవ్వాలని. రక్షణ చట్టం కూడా ముఖ్యంగా గత పాలనలో ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాలనలో జగన్ సర్కార్ పాలనలో 300 మందికి పైగా బీసీల పైన దాడులు జరిగాయి. వారిని క్రూరంగా హత్యకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళందరూ నేపథ్యంలో బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం రావాలి అని చెప్పి పెద్ద కసరత్తు చేసి దీనిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ చేసినటువంటి సిఫార్సులు కావచ్చు, వారి హక్కులు కానీ వారికి ఉన్నటువంటి భద్రత పరంగా కూడా వారికి భద్రత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సప్లాన్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. సప్లాన్ను ఖచ్చితంగా బీసీల కోసం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు కాబట్టి 1,50,000 కోట్లు ప్రతి ఏటా 30,000 కోట్ల రూపాయలు వారి కోసం ఇవ్వబోతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతం మనం చూస్తున్నాం, ప్రస్తుతంలో పాలనలో వీటన్నిటినీ కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. ఇక స్థానిక సంస్థల్లో కూడా 34% రిజర్వేషన్ అమలు, వీటన్నిటిపైన కూడా ఒక్కొక్క అంశం వారీగా, ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా బీసీల ప్రాతినిధ్యం పెరగాలి, తద్వారా చట్టసభలకు కూడా వారు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ కూడా అవకాశాలు రావాలి. సో మనం పెన్షన్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మనతో పాటు గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. వారి రియాక్షన్ కూడా ఈ అంశం పైన తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు, మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా చేసినటువంటి బీసీ డిక్లరేషన్, దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ముఖ్యంగా పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో కూడా 4,000 రూపాయలు అందిస్తాం 50 ఏళ్ళు దాటిన వారికి అనేటువంటిది. సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఈ డిక్లరేషన్లో ఈ అంశాలని ప్రస్తావించడానికి, పొందుపరచడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీకు అలానే పెద్దలు పోలా గారికి, తిరుపతిరావు గారికి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్కి వెళ్లే ముందు ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టో కొన్ని ప్రజలకు మేమేం చేస్తాము అనేది ఖచ్చితంగా అది వస్తున్నదే. ఆ రకంగా ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో అత్యధికంగా అంటే కొన్ని కులాలన్నీ కలిపి ఒక బీసీ అంటున్నాం మనం. దాదాపు చెప్పినట్టుగా 153 కులాలు అంటారు, ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఏమో కానీ ఏదైనా కానీ ఒక జనాభా ఇప్పటికీ వెనకబడిన వర్గాలకి ప్రభుత్వ పరంగా మంచి చేయాలి. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలకు మంచి చేయడం కోసమే కదా. ప్రభుత్వం వాళ్ళకి ఆదుకోవడం కోసమే కదా ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. అట్లాగే ఇవాళ మా పార్టీలు రేపు అధికారంలోకి వస్తే మేము ఇవాళ ఉన్నటువంటి బడ్జెట్ కి అనుకూలంగా, ఇవాళ ఉన్నటువంటి అవసరాలకు అనుకూలంగా ఈ రకంగా చేస్తాము అని చెప్పాం. దానికి పెద్ద అతిశయోక్తి అనుకోవట్లేదు. ఇది అనాదిగా ప్రతి రాజకీయ పార్టీ చేసేది. ఇప్పుడు తిరుపతిరావు గారు మాట్లాడుతాకన్నారు, అసలు స్వయానా ప్రధానమంత్రి గారు బీసీను ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఆలోచించడం వేరు, ఒక కులంలో ఉండి ఆలోచించడం వేరు. ఒక కులమైనంత మాత్రం నా కులపాడు చేస్తామనేది కాదు. కానీ అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు, నేను సహజంగా రాజకీయాల గురించి మాట్లాడుతాను. ఒక రాజకీయంలో ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్న తర్వాత ఏ కులమైనా కాదు, కులంతో సంబంధం ప్రజలకు మంచి చేయాలి. రాజకీయ నాయకుడికి అన్ని కులాలు ఉంటాయనే భావంతో ఉండాలి, అన్ని కులాల వాళ్ళకి కూడా మంచి జరగాలి. ఇక ప్రతి సెక్టార్ కి ఉన్నటువంటి మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎక్కడైతే ఒక రాజకీయ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తాడో ఆ ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా మంచి చేయాలి, మంచి జరగాలి. అది అసలు బాధ్యత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళ కోసం హక్కుల కోసం పోరాడుతుంటాం. అట్లా మనకు అధికారం వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అనే ఆలోచన, మాకు అధికారం ఇస్తే మేమేం చేస్తాము అని మనం ఒక బీసీ డిక్లరేషన్, అది మేనిఫెస్టో అనుకోండి, బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో కూడా అదే ఉంటుంది, దాదాపు చేస్తామని చెప్పాం. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూస్తున్నాం, బడ్జెట్ పెరుగుతూ వస్తుంది కదా, లక్షల కోట్లు బడ్జెట్ పెడుతూ వస్తున్నాం. మరి ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు దాదాపుగా 53% దాకా 50% పైన ఉన్నారన్నారు కదా. 50% ఈ అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాలు ఉన్నాయన్నారు కదా. వెనకబడిన వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బడ్జెట్ లో కేటాయింపు ఉండాలి కదా. ఆ రకంగా ఇవాళ ఆలోచించి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా, ఇప్పుడు ఇంతమంది 2,000 ఉంది, 2,000 3,000 చేస్తున్నాడు, 3,000 ఎప్పుడు చేస్తాడు, పోయిన నిర్ణయం చేస్తున్నట్టున్నాడు. ఇవాళ 3,000 ఇచ్చినప్పుడు రేపు ఇంకా అవసరాలు పెరుగుతాయేమో. రాను వచ్చిన కొందుకి ఇవాళ రూపాయి విలువ తగ్గిపోతుందండి. ఇవాళ రూపాయికి వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూపాయి విలువ తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా ఎన్ని రూపాయలు ఎక్కువ అవుతుంటే ఆ అవసరాలకు అనుగుణంగానే ఇవాళ 4,000 చేస్తానని చెప్పడం కానీ, మేమే సంక్షేమానికి మాకే బ్రాండు మేమే చేసాము. ఈ డిక్లరేషన్ చూసిన వెంటనే కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఏం చెప్పారు, డిక్లరేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఏదో ఎలక్షన్ కోసం అన్నట్లుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వారికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఒక్కటి సార్,
రాజకీయాల్లో ఎంత పెద్ద గొప్ప ప్రజానాయకుడైనా గాని గెలవటం కోసం కడమవాడు పని తప్పు రెడితే యువతల మంచి సచ్చీరుడైనటువంటి రాజకీయ నాయకుడైనా కానీ ఒకటన్నా కానీ చెప్పాలి. అది అబద్ధం కూడా అంటలేదు నేను. అతిశయోక్తిగా కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేషన్ చేసి చెప్పాల్సింది, నేను వస్తే ఇది చేస్తాను అని చెప్పడం అనేది వాళ్ళ రాజకీయ పార్టీ ప్రతి పార్టీకి వచ్చినటువంటిది కదా. ఏ పార్టీకి ఇవ్వట్లేదు మేనిఫెస్టో. ఇవాళ మనం దాని గురించి కూడా ప్రత్యేకించి చర్చుకుంటే దాని మీద చర్చ పెడితే అది ఒక సబ్జెక్టు ఖచ్చితంగా చర్చించాలి అది కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఒక రాజకీయ నాయకుడు ఒక పని చేస్తానని చెప్పి చేయలేకపోతే తప్పుకోవాలని. మరి ఈయన ఎప్పుడు వెళ్ళిపోవాలినా? 3 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలినా? అట్లాగా అది ఆ మాట వరకు కరెక్టే, కానీ ఆ రకంగా చేయాలని ప్రయత్నం చేయాలి. ఇవాళ మేము ఆశిస్తున్నది జనసేన పార్టీ ఆశయం ఏంటంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఇవాళ మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నామంటే రేపు పెద్దలు తిరుపతిరావు గారికి ఉంటారు ఖచ్చితంగా, అనే నమ్మకం మా నాయకుడు చెప్తున్నాడు. కాబట్టి ముగ్గురం కలిసి వెళ్తే ఒక మాట ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా టర్మ్ అయిన లోపలే కాదు, సగం టర్మ్ లోపలే ఆ మాటలన్నీ కూడా కూర్చోవాలి. అది మేము ఆలోచిస్తుంది. రేపు మా నాయకుడు కూడా అదే ఆలోచిస్తుంటాం. మేము ఇవాళ అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుని వాళ్ళు బీసీ డిక్లరేషన్ కి మేము కూడా ప్రెకార్డు పట్టుకున్నామంటే ఇవాళ పూర్తి బాధ్యత మేము తీసుకున్నాం. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భాగస్వామ్యం అయిన తర్వాత 100% ఇవన్నీ కూడా నెరవేర్చడానికి మేము ఖచ్చితంగా కంకణ భద్రం అంటాం. ఇక్కడ కుదరకపోతే ఎవరో చెప్తారు ఆ చంద్రబాబు నాయుడు గారి నంబరు ఎట్లా చేస్తారని. మేము ఇవాళ మేమున్నాం పక్కన, ఖచ్చితంగా మేము ఆ పాత్ర తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తీర్చాల్సిందే, దానికి కూడా అవసరం పోరాటం చేస్తాం. అలాంటి లక్షణాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంటే మీరు అది సంయుక్తంగా ఇస్తున్నటువంటి మేనిఫెస్టో కాబట్టి, డిక్లరేషన్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు